మంచి సూచనగా భావించి ఏదో అపోజిషన్ ఒకటి చెప్పాడు ఏంట్రా మనం పట్టించుకునేదని కాకుండా మంచి సూచనగా భావించి చేయాలి. చివరిగా మా నూతన ఎమ్మెల్యే రాజేష్ గారికి సన్మానం చేసే ముందు సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీప్రసాద్ గారు 2 సార్లు ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు అని మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా మరి ఆయన శాసనసభ ఎక్కువ రోజులు, ఎందుకంటే ఆయన గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. కనీసం 100 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. బహుశా అసెంబ్లీ సమావేశాలు అరకొరగా తక్కువ రోజులు జరుగుతున్నాయని మరి ఆయనదైన శైలిలో మరి ఒక 2 చురకలు వేశారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు కూడా పని దినాలు పెరగాలి. స్టాచ్యూట్గా కూడా అసెంబ్లీ పని దినాలు పెరగవలసిన ఆవశ్యకత ఉంది. ఎమ్మెల్యేల బాధ్యతే ఆ కొనాలు రిపేర్ చేయటాలో లేదంటే చిన్న చిన్న పంచాయతీలు చేయటాలో కాదు, వారి నియోజకవర్గ సమస్యల్ని చాలా సూచనాత్మకంగా వివరంగా సభలో చర్చించవలసిన బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఏదైనా బిల్లు ముందు ఆర్డినెన్స్ ఇచ్చేయటం, తర్వాత మూజు అనే ఓటుతో దాన్ని ఒప్పించేయటం కాకుండా ఏ బిల్లు అయినా సరే దాని మీద చర్చ జరగాలి. ప్రజలందరికీ కూడా ఆ బిల్లు గురించి తెలియాలి. ప్రతి చట్టము ప్రజలకు అవగాహన అవ్వాలి అంటే శాసనసభలో దాని మీద చర్చ జరగాలి. శాసనసభ్యుని విధి విధానాలు అసెంబ్లీలో చర్చించడం అనేదే ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని మరి సీనియర్ సభ్యులు మా శాసనసభకి ఒక చురకలాంటి రూపంలో చెప్పారు. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి పని దినాలు పెంచవలసిన బాధ్యత ఉంది. శాసనసభ్యులు వారి విధి విధానాలని సమగ్రంగా నిర్వహించాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెరగాలి అన్న సీనియర్ సభ్యుల సూచనని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ విషయంలో పార్లమెంట్ ముందు మొన్న వర్షాకాల సమావేశాలు 20 రోజులు అంటే కాదు అని ఈ ఒక్క సమావేశమే 30 రోజులు పెట్టడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో శాసనసభ్యులు 2 సార్లే నోరు తెరవటం కాకుండా ఎక్కువ పని దినాల్లో ఇప్పుడు రోషన్ చాలా చొరవ తీసుకుని ఇక్కడ మాట్లాడినట్టుగా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు అందరు మైక్స్ కట్ చేసే స్పీకర్ గారు మైక్ కట్ చేసే అధికారం నాకు లేదు, అది రెస్పెక్ట్ కూడా కాదు. బట్ టైం అయిపోయింది. రాజేష్ గారికి తెలుగు ఫోరం తానా తెలుగు ఫోరం తరపున ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ presented to Sri Saripalli Rajesh Mahasena in deep appreciation of his outstanding contributions to the field of politics. Rajesh గారికి రఘురామ కృష్ణరాజు గారు మెమంటో ఇచ్చి సత్కరిస్తారు. రాజేష్ గారు తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఎలా చొక్కా అంటూ అన్నీ సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటెన్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తానండి. అలాగే
నాకెంతో ఇష్టమైన నాయకులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాయకులైన మా అన్న త్రిపుల్ గారి చేతుల మీద నాకు ఇది ఇప్పించడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. అన్నగారు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా, అంబేద్కర్ మహాశయుడు నాకు ఇచ్చిన గొప్ప కానుకగా, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ఎప్పటికీ నా గుండెలో పెట్టుకుంటానని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.